ఐబిఎం ప్రేక్షకులకి నమస్కారం. 7 శనివారాల వ్రతం. 7 శనివారాలు సప్త శనివార వ్రతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కోరిన కోరికను నెరవేరుస్తాడు అనేది మనకి చాలా మంది అనుభవపూర్వకంగా, ఎందుకంటే ఈ 7 శనివారాల వ్రతము ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్నారు, వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటున్నారు. అయితే ఈ వ్రతము ఎప్పుడు ప్రారంభించాలి, ఏ రోజున ప్రారంభించాలి, ఈ వ్రత విధానం ఏంటిదో కూడా మనం తెలుసుకోవాలి. సప్త శనివార వ్రతం అంటే ఏకాదశి శనివారం వచ్చిందనుకోండి, చాలా మంచిది. అసలు మీరు ఆ రోజు కోసం చూడండి, క్యాలెండర్ని చూసి వస్తుందంటే ఆ రోజు మొదలు పెట్టుకోండి, చాలా మంచిది. అష్టమి శనివారం కూడా చాలా మంచిది. ఈ రోజున మనం పూజా మందిరం, మొదటి వారం కదా, పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకొని ప్రత్యేకంగా పూజ కదా వెంకటేశ్వర స్వామికి, స్వామివారి ఫోటోని శుభ్రం చేసి గంధ కుంకుమలు పెట్టి స్వామివారికి ప్రీతికరమైన తులసి మాలని ధరింపజేయండి స్వామివారికి. అలాగే స్వామివారికి ఈ రోజున పాయసాన్నం ప్రత్యేకంగా, అలాగే నల్ల నువ్వులతో చేసిన నువ్వుల ముద్దలు. ఈ కొంతమంది ఒక రకంగా చేస్తారు, కొంతమంది ఇంకో రకంగా చేస్తారు. కొంతమంది కలశ స్థాపన చేస్తారు ప్రతి వారం కూడా. కొంతమంది అవేమీ లేకుండా స్వామివారికి బియ్యపిండితో ప్రమిదల్ని తయారు చేసి, చలివిడితో ప్రమిదలు, నామాలు 3 నామాలని పెట్టి 7 దీపాలని పెట్టి స్వామివారికి ఈ ప్రసాదాలు చలివిడి, నువ్వుల పిండి, పెసరపప్పు, అది వడపప్పు, పానకం, పాయసాన్నం స్వామివారికి నివేదించి సప్త శనివారాల వ్రత కథని చదువుకొని, అంటే షోడశోపచార పూజ చేసి ఈ వ్రత కథని చదువుకోవటం. ఎవరో ఒకళ్ళని ఈరోజు ముత్తైదుని ఆహ్వానించి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వటం. ఇంకొకటి, ఇక్కడ అందరికంటే కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన భక్తులు ఎవరైనా ఉంటే, విష్ణు భక్తులు, వాళ్ళని పిలిచి ఈరోజు చక్కగా మీరు చేసిన పదార్థాలన్నీ వాళ్ళకి నివేదించి, వాళ్ళు భోంచేశాక వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించండి, చాలా మంచి జరుగుతుంది. ఈ 7 శనివారాల వ్రతం మనం ఏ వ్రతం చేసినా, ఏం చేసినా మన స్వప్రయోజనాల కోసం, కోరికలు తీరడం కోసం. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, మనం కోరే కోరిక నెరవేరుతుందా లేదా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. ముందు నమ్మకంతో చేయండి. ఇంకొకటి, ఏవేవో అడుగుతారు కోరికల్ని. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఉద్యోగం రావాలి. ఇప్పుడు మన సొసైటీ పరిస్థితి చూసి కూడా అడుగుతాం. అలాగే మనం అప్పులు చేస్తాం, అప్పులు తీర్చమని, అనవసరమైన ఆడంబరాలకు వెళ్ళి ఆ కోరికలు తీర్చమని. వీటి కోసం ఈ వ్రతాలు నోములు చేయకండి. ఏది భర్త అనారోగ్యంతో ఉన్నాడు, పిల్లవాడు చదువు రావట్లే, మందబుద్ధితో ఉన్నాడు, చెయ్యండి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు, ఏం చేసినా ఎక్కి రావట్లే, చెయ్యండి. ఇలాంటి కుటుంబంలో సఖ్యత లేదు, వాటి కోసం చెయ్యండి. భక్తి కోసం చేయండి, జ్ఞానం కోసం చేయండి, తప్పకుండా నెరవేరుతాయి. చాలా మంది ఈ మధ్య కాలంలో భగవంతుడికి చేసే పూజలు, ఆరాధనలు కూడా సీజన్ వచ్చింది. ఇప్పుడు మనకి ఒక్కొక్క చీర సీజన్ ప్రకారం వస్తే, ఒకసారి మంగళగిరి, ఒకసారి కలంకారి, అలా దేవుడికి కూడా లలితమ్మవారిని పూజ చేయమని ఒక సీజన్ నడిచింది. ఇప్పుడంతా వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం, ఇట్లా భగవంతుడికి సీజన్ని మనం ఇచ్చేంతటి వాళ్ళం కాదు. భక్తితో చేయండి, జ్ఞానాన్ని ఇవ్వమని చేయండి, సమాజం ఉద్ధరించడం కోసం, సమాజం బాగుండాలని చేయండి. అప్పుడు మన కోరిక మనం అడగకుండానే వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు. నియమాలతో ఎలా, ఈ రోజంతా మౌనంగా ఉండండి. ఏ వ్రతము, పూజ ఎటువంటి చేసినా కూడా మౌనం ప్రధానం. ఇక్కడ మీరు ఏం చేసినా, పూజ చేస్తారు, బయటికి వెళ్ళి ఎదిరింటి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఏం పూజ ప్రతిఫలం ఎక్కడుంది? పూజ చేసిన పుణ్యం కంటే నోటితో చేసిన పాపం ఎక్కువగా వస్తుంది. మౌనంగా ఉండండి. ఈ రోజంతా కూడా భగవన్నామంతో చేస్తూ ఉండండి. బయటికి వెళ్ళకండి. ప్రత్యేకమైన వ్రతాలు, నోములు చేసిన రోజు బయటికి వెళ్ళకండి. వెళ్తే గుడికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. ఎందుకంటే సొసైటీ బాగాలేదు, మన పుణ్యము షేర్ అయిపోద్ది, పాపం మనకు వచ్చేస్తుంది. అందుకే మనం ఇంట్లోనే, ఒకప్పుడు కాలంలో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు పనుల రీత్యా వెళ్లాల్సి వస్తుంది. ఎవరు అనడానికి ఏం లేదు. కాకపోతే ఆ ఒక్క రోజైనా మీరు చేసే రోజు మీరు ఈ విధంగా నియమ నిష్టలతో చేయండి. ఆ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని, మీ అందరి కోరికలు నెరవేరాలని, ధర్మపరమైన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ స్వస్తి.